చేనేత కార్మికుల సమస్య పైన ధర్నా ఈ రోజు ఎలా వచ్చిందంటే అడగకుండా కూడా రాదు, అడగటం కూడా ఒత్తిడి అడిగితే అసలు రాదు. ఆ అడిగిన దబాయించి మరి అడగాలి. ఆ దబాయింపు ఏంటంటే పోరాటం చేసి సాధించుకోవాలి. కానీ పోరాటాలు కూడా విఫలం అవుతున్నాయి ఈ కాలంలో. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఉంటే ఈ విధంగా ఇక్కడికి వస్తే ఆ ప్రభుత్వానికి ఎలా ఉండేదంటే మనం ఒక పాలకులుగా ప్రజాప్రతినిధులుగా వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం చేస్తే మంచి పేరు వస్తుందని భావనలో అన్నాడు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మొత్తం పోయింది. ఇటువంటి ధర్నాలకి యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడేమో కొద్దిగా యాక్సెప్టెన్స్ వచ్చింది ఇందిరా పార్క్ వరకు. కానీ అసెంబ్లీ ముట్టడి అన్నామనుకో ఇప్పుడేం సరే అరెస్టే. అంటే అది రావాల్సిన అనలేదు, ఓళ్ళగానే అరెస్టులు చేస్తున్నారు. అంటే స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో ఇక్కడ వీటిని చేసే కార్యక్రమాలని ఈ ప్రభుత్వాలు గుర్తించాలి, ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. అలా కాకుండా మమ్మల్ని ఏం చేస్తారో వాళ్ళు చేసుకొని ఇవన్నీ మామూలేలే అనుకుంటే అది మొద్దు శర్మం అయింది. మొద్దు శర్మం అంటారు చూసారా, దొన్నపోతులైన ఎంత వర్షం పడ్డా దాని చలనం ఉండదు కదా. ఆ విధంగా ఇవాళ పరిపాలకులు అయిపోతున్నారు. వారు వీరని నేను చెప్పట్లేదు. అందువల్ల సమస్యలు చుట్టుముడతా ఉన్నాయి. ఈ వర్గానికి ఆ వర్గ సమస్యలు వస్తున్నాయి. మనం బడ్జెట్లు జరిగే సమయంలోకి పెట్టుకుంటే కొంతైనా వాళ్ళ దృష్టి వెళ్తుంది, ఏదైనా పరిష్కారం అవుతుందని మనం అనుకుంటాం. నేను నిన్న మొన్న కూడా అక్కడ చెప్పాను, పాత సాంప్రదాయం అప్పుడు ఎన్టీ రామారావు గారి కాలంలో కానీ చంద్రబాబు గారి కాలంలో కానీ ఏదైనా సమస్య పైన ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి అవసరమైతే ఒక మంత్రిని పంపించేవాళ్ళు. చేసినా చేయకపోయినా మీ బాధ మేము అర్థం చేసుకుంటున్నాం, పరిష్కారం చేస్తామని చెప్పి వచ్చేవారు. అప్పుడు మా కొన్ని రాశిలో దీక్ష చేస్తే 90 గారిని పంపించారు, నిరాహార దీక్ష చేస్తే. అట్లా ఎప్పుడో పెద్ద వాటికి పంపించేవాళ్ళు. అది ఆ పరిస్థితి చేస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది, నిజమైన ప్రజాపాలన అవుతుంది. ఆ పరిస్థితి రావట్లేదు. రావాలంటే మీరు ఐక్య పోరాటాలు చేయాలి. మీ డిమాండ్స్ అన్ని చెప్పట్లేదు, మీకు తెలిసిన డిమాండ్స్ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరినీ కలుసుకుని, ఎందుకంటే చేనేత రంగం అనేది వ్యవసాయం తర్వాత అత్యంత పురాతనమైన రంగం. మీ ఎన్ని టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే, అదేవిధంగా ఎంత మెషినరీ వచ్చినా సరే, దీనిపైన బతికే వాళ్ళు ఇంకా 1,00,000 మంది ఉన్నారు. దాని తర్వాత బతికించాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పుడు చేనేత వాళ్ళు చేనేతలోనో, లేకపోతే గీత వాళ్ళు గీతలోనో, అలాగే వృత్తుల వాళ్ళు అందులోనే ఉండాలని నేనేం చెప్పను. కానీ దీన్ని కొద్దిగా టెక్నాలజీ జోడించి ఒక ఆధునిక పరిశ్రమలాగా దీన్ని మార్చాలి. చేనేతను ఆధునిక పరిశ్రమలాగా మార్చాలంటే మొత్తంగా మపతులాను, లేకపోతే మన రోమాన్లు అట్లా కాదు. నేను మన పరిధిలో ఉండేవి కూడా చాలా ఉంటాయి. దాన్ని ప్లాన్ చేసుకుని ఆ డిపార్ట్మెంట్ జాగ్రత్త చేసి ఈ వృత్తిని బతికించాలి, మనల్ని బతికించాలి. ఉద్యోగాలు నిరుద్యోగం అనేది లేకుండా మనకి ఒక కల్ప దేనులాగా కామధేనులాగా ఇది అవ్వాలి. ఆ విధమైనటువంటి ఆలోచన వాళ్ళు చేయాలి. సరే, ఇప్పుడు తక్షణం మీ డిమాండ్ ఏంటంటే పవర్ని చేనేతని రెండింటిని ఎడగొట్టి దేనికి దానికి 1000 కోట్లు దీనికి 1000 కోట్లు కావాలనేది డిమాండ్ పెట్టారు. ఇప్పుడు దానిలో ఖచ్చితంగా అప్రాప్రియేషన్ వస్తుంది, లేకపోతే ఆ పద్దులు వస్తాయి. ఆ పద్దులకు సంబంధించి ఇప్పుడే ఉందనుకుంటా వ్యవసాయం దాని మీద చేనేత కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కరపత్రం పెట్టుకుని నా పద్ధతిలో నేను నీకున్నంత పద్దులు, ఈ పద్దులు లేవా, పద్దులు లేవంటే ఏ ఇబ్బందులు, పద్దులు అంటే అన్ని ఇబ్బందులు. ఏదో అడిగినట్టు వాడు ఇచ్చినట్టు అదంతా నటన. సరే, ఏదైనా గట్టిగా అడుగుతామని చెప్పి తెలియజేస్తూ ఆ పద్ధతుల్లో మన చేనేత అంశాన్ని కూడా పరిగణలో ఉండి తీసుకునే విధంగా మంత్రి సమాధానం చెప్పించే విధంగా నేను గట్టిగా మీ తరఫున మాట్లాడతాను. మీ పోరాటాల్లో ఇవాళ ఇటువంటి పోరాటాలే మనకు ఆక్సిజన్. ఎవరి వాళ్ళు ఇంట్లో కూర్చొని నాకు ఏం కావట్లేదని
సమాజాన్ని తిట్టుకుంటూ అట్లా అందరిని తిట్టుకుంటూ నిన్ను తిట్టుకుంటూ ఉపయోగం ఉండదు. ఇక్కడ కలిసారనుకో సగం బాధలు పోతాయి. ఇట్లా అందరం చోటు కూర్చుంటే సగం బాధలు పోతాయి లేదా? అందరం పలకరించుకుంటానే ముందు పలకరిస్తేనే సగం ధైర్యం వస్తాయి. ఆ విధంగా ఉమ్మడి కుటుంబం ఇది ఇట్లా అప్పుడప్పుడు అట్లా ఉమ్మడిగా కలుస్తా ఉండాలి. కలిస్తే ఏదో రోజు మన రోజంతా వస్తున్నాయి. మన పోరాటాలు విజయవంతమైన రోజు ఖచ్చితంగా వస్తున్నాయి. రావాల్సిందే. ఎప్పుడూ ఒకలాగా జరగదు. అది ఎప్పుడు వస్తుందా ఇవాళ రేపా నాకు తెలవదు. కానీ ప్రజల్లో మార్పు ఇంకా రావాలి. మీరు కూడా ఎట్లా ఉన్నారంటే మన వాళ్ళందరూ మీరంటే నేను మిమ్మల్ని కాదు ఎట్లుంటారు. ఈ ఉద్యమాలు వచ్చినప్పుడేమో మీ సంఘాలు లేకపోతే పార్టీలు కమ్యూనిస్టులు అవసరం. ఎదురున్నారు నాకు మన ఎదురు మాట్లాడడం ఒకటి అనుభవం. అంతకుముందు ఏమన్నారంటే ఇంకెక్కడ కమ్యూనిస్టులు అన్నారు. మొన్న ఏమన్నారు ఎక్కడున్నారు కమ్యూనిస్టులు రావట్లేదు ఏంటి మొన్న అంటే బాధలో ఉండే ప్రతి ఒక్కడికి దెబ్బ తగిలితే అమ్మ అని ఎట్లా అంటాం, బాధ కలిగిన ప్రతి ఒక్కరు కమ్యూనిస్టు ఎక్కడ అని అంటాడు. అందుకని ఆ విధమైనటువంటి ఇవాళ పరిస్థితి రావాలి, వస్తుంది. అందువల్ల మీరు కూడా ఎలక్షన్లు లాంటివి వచ్చినప్పుడు ఈ పోరాటాలకు మాత్రమే ఉండాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో మన స్టేట్స్ ఆడుకోవడానికి ఇస్తే అంటే చట్టాలు తీసేది వాళ్ళే. మీరు ఎవరు ఓట్లు వేస్తున్నారో వాళ్ళే చట్టాలు తీసేది. మాలాంటి మీరు పొత్తుంటే ఉండొచ్చు కానీ మీరుగా చట్టాలు తీసేది. చట్టాలు మీరు ఓట్లు వేసి గెలిచిన వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. మరి మీ తరఫు మాట్లాడేవాడు అక్కడ ఎవరు లేడు. అది రాజకీయంగా మీరు కూడా ఆలోచన చేయాలి. రాజకీయంగా ఆలోచన చేయకుండా ఓట్లు మాత్రం అడుగుతాం ఇటువప్పుడు చేయాలంటే ఇది కంట శోష అవుతుంది. ఆలుగారు కానీ ఎలుగాయలు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమండి ఇవాళంటే సార్ జెండాలు పెట్టారు. ఎలుగాయలు జెండా పట్టుకుని నెలాలు ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటారు. మీకు నష్టం వస్తుంది. ఇవాళ మీలో కానీ కార్మిక వర్గంలో కానీ బ్యాంకులో కానీ నేను ఎవరు కానీ చెప్తున్నా ఏంటి మర్చిపోతున్నారు. రాజకీయాలు ఒక రాజకీయ లక్ష్యం, రాజకీయ ఒక నిర్దేశకత్వం ఉండాలి. రాజకీయం అనేది లేకుండా గాల్లో ఉద్యమాలు చేస్తే సక్సెస్ కావు. రాజకీయం ఏంటి వాళ్ళ తక్షణ సమస్య ఇది. రేపు భవిష్యత్తులో ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల పోరాటం వచ్చింది గెలుస్తా ఎవరితో చూడొద్దు. అదేంటే మన వాళ్ళు బాగా సౌకర్యంగా చెప్తారు, చాలా కంఫర్టబుల్ గా. నేను కమ్యూనిస్ట్ అండి కానీ మన నాటికి గెలవరు కదా అని అప్పుడు వేసానండి అంటాడు. గెలవరు మీ పిల్లాడు బక్కగా ఉన్నాడని చెప్పి నేను బలంగా లేడని చెప్పి నా పిల్లడు నేను వదిలేస్తా అంటే తెలియ మన వాళ్ళు తెలియ మామూలు తెలియదు. ఎన్నో మంచిదండి, సిద్ధాంతం మంచిదే, పార్టీ మంచిది, కమ్యూనిస్టులు మంచి వాళ్ళే ఉండాల్సిందే. కానీ గెలవరు కాబట్టి అది ఓటు వేశారంటారు. ఇది మీకు మీరే ఆలోచన చేసుకోండి. ఈ రాజకీయ వేదిక కాదు కానీ దానికి మీకు లింక్ ఉంది. అందువల్ల మీ సమస్యల పైన ఇవాళ నేను ఒక్కనే ఉన్నా. ఆయన సత్యం ఒకటి తయారయ్యాడు. సరే రాహుల్ గారు లాంటి వాళ్ళు పార్టీ వేరైనా వీళ్ళు ముందు నుంచి కూడా ప్రోగ్రెస్ ఎన్టీ రామారావు గారి శిష్యులు వీళ్ళు. ఎన్టీ రామారావు గారు మన అభిమాని, కమ్యూనిస్ట్ అభిమాని. సరే కొంతమంది ఉంటారు ఆ పార్టీలో కూడా. అందరూ వేరే పార్టీలో వాళ్ళంతా చట్టాలని కాదు, చట్టాలు వాళ్ళ విధానాలు మనకు వ్యతిరేకం. ఆ విధానాలు వ్యతిరేక విధానాల గురించి మాట్లాడటానికి నేను సత్యమే ఇప్పుడు ఇద్దరు ఉన్నాం. ఇంకా పెరగాలి. అది ముందు సీతారామన్ గారు ఉండేవాడు, నాకు వెల్సన్ గారు ఉండేవాడు, ఇద్దరు ఉండేవాళ్ళు అక్కడ. ఇక్కడే ఇద్దరు ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. అందుకని కమ్యూనిస్టులు కూడా గెలిపించండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గెలిపించండి. దాని తరఫున మాట్లాడే బలం పెరిగిద్ది, శక్తి పెరిగిద్ది, మనకు ఆక్సిజన్ వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ అంశం పైన ఖచ్చితంగా ముందు ప్రధానమైన డిమాండ్ అయినటువంటి 1000 రూపాయలు 1000 కోట్లు చొప్పున ఉండే డిమాండ్ ఇతర అంశాల మీద నేను మాట్లాడతాను. నా వంతు కర్తవ్యం నేను చేస్తానని మనం చేస్తూ